ఒడిస్సాలో ఫకీర్ మోహన్ అనే కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి వాళ్ళ హెచ్ఓడి ఈమెను సెక్షువల్ గా హరాస్ చేస్తున్నాడని చెప్పి వాళ్ళ ప్రిన్సిపల్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోయింది. ఈ అమ్మాయి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా గానీ ఆ కాలేజ్ వాళ్ళు ఆ హెచ్ఓడి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదంట. అందుకే ఆమె అయితే ఈ పని చేసింది. ఈమె నిప్పంటించుకోవడానికి 4 days ముందు కాలేజ్ కి ఒక లెటర్ అయితే రాసింది. ఆ లెటర్ లో హెచ్ఓడి ఈమెను సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడని, లేకపోతే ఫెయిల్ చేస్తానని బెదిరిస్తున్నాడంట. ఇంకా ఆమె పర్సనల్ మ్యాటర్స్ కూడా ఫ్యామిలీకి చెప్తానని బెదిరిస్తున్నాడంట. ఈయన మీద యాక్షన్ తీసుకోకుంటే ఆమె సూసైడ్ చేసుకుంటానని ఆ లెటర్ లో అయితే రాసింది. అసలు ఈ అమ్మాయి కాలేజ్ వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోనప్పుడు బయట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాల్సింది. అసలు నన్ను అడిగితే ఆ హెచ్ఓడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే పని అయిపోయేది. ఈ విషయం మీద ఒడిస్సా సీఎం కూడా రెస్పాండ్ అయ్యాడు. వాళ్ళ మీద లా ప్రకారం యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాడు. అలాగే ఇదే టైంలో ద్రౌపది ముర్ము ఉంది కదా మన ప్రెసిడెంట్, ఆమె ఎయిమ్స్ లో కాన్వకేషన్ కి అయితే వెళ్ళింది. ఆమె కూడా ఈ స్టూడెంట్ అయితే విజిట్ చేసింది. ప్రెసిడెంట్ వరకు వెళ్ళింది కాబట్టి మ్యాటర్ కొంచెం వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నాం.